తీయగా చల్లగా. ఈ జుగల్బందీ రౌండ్లో నెక్స్ట్ ఇద్దరు ఎవరు వస్తున్నారో మీకు తెలుసు. హితేష్ సాయ్ అండ్ కుశల్ వచ్చేస్తున్నారు. వీళ్ళు పాడబోయే ఈ పాట అల్లరి మొగుడు చిత్రం నుంచి కీరవాణి గారి సంగీతంలో సిరివెన్నెల గారు రాసిన నా పాట పంచామృతం. ఈ పాటలో మోహన్ బాబు గారు అండ్ నాగేష్ గారు ఇద్దరికీ గళాన్ని ఇచ్చింది నాన్నగారు. శభాష్. పాట పంచామృతం, పాట పంచామృతం, నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ. నా పాట పంచామృతం, నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ. నా పాట పంచామృతం. వల్లకి మీటగ పల్లవ పాణి అంగుళిచ్చేయన్న పల్లవిని. వల్లకి మీటగా పల్లవ పాని అంగులిచేయన పల్లవిని. శారద స్వరముల సంచారానికి, శారద స్వరముల సంచారానికి చరణములందించనా. నా పాట పంచామృతం, నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ. నా పాట పంచామృతం. దళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా. పదము వెళ్ళి విరిసిరాదా విదిశటి పాద పీఠి కాదా. తిలయలు మంగళహారతులై స్వరసరళి స్వాగత గీతికలై ప్రతిక్షణం సుమార్చనం సరస్వతీ సమర్పణం. గగనము వెలువగ గమగ గతులు సాగా, పశువుల శిశువుల పనుల శిరసులుగా. నా పాట పంచామృతం. నిజ నిధమ దని దమగ మద మగ స సని సగ మద నిస గ మద ని సగ మగ స నిధ మగ. నా పాట పంచామృత. నీ దని సగ నిగ సని దమగ గా సని దాదా ని సదాద మాని ని దాగా నిగ దశ మని గద. నా పాట పంచామృతం. సగ మగ సని సగ మగ సమగ సని ని సగ సని ద ని సగ మగ సగ సగ సని ద మగ సని సగ మద ని గ మద ని సగ సని ద మగ. నా పాట పంచామృత. స ప స సని ప మగ సని ప స. సగమ ప మగ సగమ ప మగ సగమ ప మ ప మ ప ని ప మ ప. సరి గ పద పగ పద పగద గ పద పగరి స సరి గరి. సరి మ పని స రి మ పని స మ పని సరి మారి ప మారి సరి. స మ మ పద సరి రి స ద ప మ. మ పదత్త ప మ పదత్త ప మ పదత్త ప మ ప స ద ప మ పద స ప మ పద రి. సరి రి సరి రి సరి రి సరి రి సరి స ద సరి ద సరి పద సరి మ పద సరి రి మ పద సరి సరి మ పద సరి పని స గ పద రి మ ప స గ మ గ స మ గ స ని ద మ గ. నా పాట
పంచామృతం నాగానాల గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం. ఇలాంటి పాటలు ఎంపిక చేసుకోవడం ఒక ఎత్తు అయితే అది స్టేజ్ మీద పాడటం అన్నది ఇంకొక ఎత్తు. ఎంతైనా ప్రాక్టీస్ చేసేయచ్చు. ఆ మూమెంట్ స్టేజ్ ఎక్కినాక వాళ్ళ వాయిస్ ఎలాగున్నదో, ఈ పాట అప్పుడు ఏం జరుగుతుందో, ఇక్కడ కొంచెం లైట్గా ఈ షూ కురికినా కూడా ఈ పాట మొత్తం పోతుంది. కానీ ఒక మంచి ప్రయత్నం మీరు చేశారని నా ఉద్దేశం. కానీ పెద్దలను అడుగుదాము. కానీ ఈ సాంగ్ గురించి చాలా డౌట్లు ఉన్నాయి. నాకు నా చిన్న బుర్రలో నాకు కలిగిన కొన్ని డౌట్స్. గురువుగారు, ఇది ఒక్క వాయిస్తో మీరు మిక్స్ చేయాలని ఎందుకు అనుకున్నారు? అంటే మనకి యేసుదాస్ గారు క్లాసికల్ వెరీ వెల్ ట్రైన్డ్ ఒక లెజెండరీ సింగర్. అండ్ నాన్నగారు ఓకే మీరు కొంచెం మోటివేట్ చేసి ఆయనకి కొంచెం టైం ఇచ్చి ఉంటే ఈ పాట డెఫినెట్గా ఈ లెవెల్కి పర్ఫామ్ చేసి ఉండేవారు. ఈ 2 వాయిస్లు కాకుండా నాన్నగారితో మట్టుకే ఇది పర్ఫామ్ చేయించాలని మీ ఉద్దేశం? అంటే మోహన్ బాబు గారు కూడా చాలా దాసంకులతో చాలా యూజ్ చేస్తుంటారు మోహన్ బాబు గారు. సో ఈ పాటకి ఒక్క వాయిస్ యూజ్ చేయాలి, దాంట్లో ఒక మాడ్యులేషన్లో వేరియేషన్ చేద్దామని మీకు ఎలా అనిపించింది? చరణ్, ఈ మధ్య నేను ఏదో ఒక ప్రింట్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనో దేంట్లోనో గుర్తులేదు, ఈ మధ్యన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నేను ఒక విషయం ప్రస్తావించాను. ఇప్పుడు ఎవరైనా ఒక కళాకారుడు, ఒక లెజెండరీ పర్సన్ ఆయన నిష్క్రమించినప్పుడు భౌతికంగా ఆయన లేని లోటు తీరది అంటారు. అంటే ఆయన మాత్రమే చేయగలిగిన పనులు ఉన్నప్పుడు అవి మనకి సాగనప్పుడు మనం ఆ ఉద్దేశంలో అంటాం కదా. ఇప్పుడు బాలుగారి ప్రస్తావన వచ్చినప్పుడు అన్నాను, చాలా వరకు పాటలకి ఆయన అవసరం లేదండి. ఎప్పుడైతే ఒక సింగర్ స్టేటస్ని బట్టి, సింగర్ యొక్క కెపాసిటీని బట్టి, మనకి అవైలబిలిటీని బట్టి పాట యొక్క స్టాండర్డ్ కూడా మారిపోతూ ఉంటుంది, హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి. బట్ కొన్ని పాటలు మాత్రం బాలుగారే పాడాలి. ఆయన నభూతో నభవిష్యత్ అనొద్దు అంటారు రామోజీరావు గారు. ఆయన ఏంటంటే నభూతో అని అనండి, నభవిష్యత్ అనొద్దు, భవిష్యత్తు మన చేతుల్లో లేదు కదా, ఏమో అంటారు. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నేను 100% కాన్ఫిడెంట్తో నేను చెప్పగలుగుతున్నాను, ఇట్లాంటి పాటలు మాత్రం బాలుగారే పాడాలి, అది నభూతో నభవిష్యత్ అని నేను అనగలుగుతున్నాను. ఎందుకు యేసుదాస్ గారు ఎందుకు దీనికి లేరంటే, ఈ పాటకు కావాల్సింది సంగీతం కంటే కూడా పరకాయ ప్రవేశం చేసి నగేష్ గారికి ఒక యాటిట్యూడ్ ఉంది, ఒక అహంకారం ఉంది, నన్ను మించిన వాడు లేడనే అహంకారం ఉంది, అది అందులో ట్రాన్స్లేట్ చేయాలి. మోహన్ బాబు గారి క్యారెక్టర్లో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఎంతటి మేరు పర్వతానైనా సరే నేను ఢీ కొనగలిగే సత్తా నాకుంది అనేది కాన్ఫిడెన్స్ ఉంది. ఒక పక్క కాన్ఫిడెన్స్, ఒక పక్క అహంకారం, ఇద్దరిలోనూ విద్వత్తు ఉంది. ప్లస్ చెట్టు చివరికి వచ్చేసరికి మీరైతే ఇప్పుడు షేర్ చేసుకున్నారు, కానీ ఆ లైన్స్, క్లైమాక్స్ లైన్స్ ఆయన ఒక్కటే పాడతాడు. మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఒకటే పాడుద్ది. సో ఆయనే న్యాచురల్గా విన్నర్. ఇక్కడ మామూలుగా అయితే ఆ ప్రకారం అయితే మన ఎవరు హితేష్ని విన్నర్ అనాలి, అది కాదు కదా. ఇక్కడ మీరు పంచుకుని పాడడం నాకు నచ్చింది, దాన్ని డివైడ్ చేసుకునే విధానం నచ్చింది. కానీ ఆ మోహన్ బాబు గారి క్యారెక్టర్లోనూ ఆ విద్వత్తుని ఏదైతే ఈయన గమనించి, ఈయన దాసోహం అనే ఎక్స్ప్రెషన్ కూడా ఉంది అందులో. నువ్వు ఒక యారగెన్స్ ఇమిటేట్ చేయడానికి ట్రై చేసావు, బాలుగారు ఇచ్చింది నగేష్ క్యారెక్టర్లోంచి. తర్వాత తన యొక్క ప్రతిభని గుర్తించినట్టుగా నువ్వు ఇక్కడ అంతమంది చూస్తున్నారు కదా మీ పర్ఫార్మెన్స్ని, హితేష్ అంత గొప్పగా పాడగలుగుతున్నాడే అని ఆశ్చర్యం కూడా నువ్వు చూపించావు అనుకో, నువ్వు ఆ పరకాయ ప్రవేశం నువ్వు కూడా చేసినట్టు అనమాట. నీ పని నువ్వు చేసుకోవడం కాదు, తను ఎలా పాడుతున్నాడు అనేది నువ్వు సినిమా చూసావు కదా. మోహన్ బాబు గారు చక్కగా పాడుతుంటే నగేష్ గారు ఆశ్చర్యపోయి ఇట్లా చూస్తాడు, ఏంటి ఇంత విద్యుత్తుందా, నేను తక్కువ అంచనా వేసిన ఇతన్ని అనే ఆ దిగ్భ్రంతో చూస్తుంటాడు ఆయన. అది కూడా నువ్వు చేసావనుకో, అప్పుడు నువ్వు నిజంగానే నువ్వు బాలుగారు అడుగుజాడులో ఉన్నట్టు. పాట అంటే కేవలం స్వరం, సాహిత్యం అది కాదు, ఆ సన్నివేశం ఏంటి, ఎందుకు ఆ పాట అక్కడ వాళ్ళు వాడాల్సి వచ్చింది, ఆ పాట ఏం కన్వే చేస్తుంది అనేది మీకు ముందర అర్థం అవ్వాలి కదా. సో ఇది స్పర్ధకు సంబంధించిన పాట, ఆ స్పర్ధలో ఒకళ్ళు డామినేట్ చేస్తున్నారనే భావాన్ని కూడా నువ్వు ఇచ్చావనుకో, నీ పాత్ర నువ్వు చక్కగా చేయడం ద్వారా నువ్వే వినరు కావచ్చు, అది ఎవరికి తెలియదు, అది ఎప్పటికీ తెలియదు. నీ జాబ్ నువ్వు కరెక్ట్గా చేయాలంటే పాటను అర్థం చేసుకోవాలి ముందర. పాట సన్నివేశాన్ని, అందులో ఉన్న సాహిత్యాన్ని, సంగీతం సరే మీరు సంగీతకారులు, మీకు అది ఎవరు చెప్పకపోయినా మీలో సంగీతం ఉంది. ఆ సన్నివేశం అర్థం చేసుకుని చేసినప్పుడు వచ్చే ఎఫెక్ట్ వేరే ఉంటుంది. అది చేయగలిగిన వాళ్ళు అగ్రగణ్యులు బాలు గారు, ఆయన మాత్రమే అట్లా చేయగలిగారు నాకు తెలిసి.
కాబట్టి బాలుగారితోనే ఈ 2 వాయిస్లు మేము తీసుకోవడం జరిగింది. అది మా అదృష్టం. ఈ పాటలో చాలా రాగాలు మీరు యూజ్ చేశారు అని ఒక 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 పర్టిక్యులర్ ప్లేస్లో ఒకే స్వరంలో, ఇఫ్ ఐఎమ్ రాంగ్ నన్ను కరెక్ట్ చేయండి. గ్రహభేదం అంటారు. అవును అవును. అది ఆ ఆ ప్రయోగం మీరు అది ఆ క్యారెక్టర్ గెలవాలి అని మీరు వాడిన ఒక ప్రయోగమా? అంటే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తాను చరణ్. ఈ ముఖ్యంగా ఆడియన్స్ని ఉద్దేశించి. సాధారణంగా సంగీత పోటీల్లో ఒక గాయకుడు పాట పాడుతూ పాడుతూ తారస్థాయికి వెళ్ళిపోయి అట్లా నిలబెట్టి ఒక స్వరాన్ని అంత తారస్థాయిలో నిలబెట్టినప్పుడు గమ పనిసా మ పనిసగా పనిసగమా పా అని ఒక అరగంట సేపు నిలబెడతాడు. నిలబెట్టగానే అందరూ స్టాండింగ్ ఓవేషన్ చేస్తారు, వెంటనే చప్పట్లు కొట్టేస్తారు. నాకు అది నచ్చదు. ఎందుకు నచ్చదంటే అక్కడ గాయకుడి యొక్క ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి శక్తికి మీరు చప్పట్లు కొడుతున్నారు తప్ప సంగీత జ్ఞానానికి కాదు. చాలా చోట్ల జరిగేది అది. కానీ ఆడియన్స్కి ఏంటంటే ఆడియన్స్కి సంగీతాన్ని ఎంజాయ్ చేయడమే తెలుసు, కానీ సంగీత జ్ఞానం ఉండదు, ఉండాల్సిన అవసరం లేదు, మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. కానీ వాళ్ళని ఆకట్టుకునేది ఏంటంటే కంటికి కనబడేది, పైన కనబడే ఆ శక్తి ఉంది కదా, ఎంతసేపు నిలబెట్టాడండి అనేది అర్థమవుతుంది కదా. సో దాన్ని నేను ఊపిరితిత్తుల పోటీ అంటాను తప్ప సంగీత పోటీ నేను పిలవను. ఎవరికి బలమైన ఊపిరితిత్తులు ఉన్నాయి, ఎవరు కరోనా బారి నుంచి తప్పించుకోగలిగారు, ఇది పోటీ అవుతుంది తప్ప సంగీత జ్ఞానం అందులో ఏమీ లేదు. అందులో ఈ పాటలో భిన్నంగా నగేష్ గారు గొప్ప విద్వాంసుడు. ఆ విద్వాంసుడిని మెప్పించాలంటే ఆయన్ని మించి అరిచేసి గట్టిగా షౌటింగ్ చేయడం ద్వారా ఆయన ఓడిపోయినట్టు ఏం కాదు. అక్కడ నేను అల్లాటప్ప వాడిని కాదు, నేను రోడ్డు మీద పోయే సన్నాసిని కాదు, నాకు సంగీతం తెలుసు, సంగీతంలో గ్రహభేదం కూడా తెలుసు అని అతను సడన్గా ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే ఆయన కంగు తిన్నాడు. ఈయన ఆ గ్రహభేదం అనేది సంగీత జ్ఞానం తెలిసిన వాళ్ళకే అర్థమయ్యే విషయం. అది మామూలుగా ఆడియన్స్కి తెలిసే విషయం కాదు. అది సంగీతం నేర్చుకునే వాళ్ళకి మాత్రమే తెలుసు గ్రహభేదం అంటే ఏంటి, ఎందుకు ఆ స్వరంలో ఒక స్వరానికి తేడా ఏంటని సంగీతం తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది. సంగీతం తెలిసిన నగేష్కి మాత్రమే అర్థమైంది అని మనకు తెలిసే విధంగా చిత్రీకరించారు రాఘవేంద్రరావు గారు. ఆయన ప్రతిభకి జోహార్లు. సో అందుచేత గ్రహభేదం అనే టెక్నిక్ని ఈ పాటకి ఎన్నుకోవడం జరిగింది. గురుగారు ఇందాక ఒక రౌండ్లో చెప్పినట్టుగా ఒక పాట వెనకాల ఎంత థాట్ ప్రాసెస్, ఎంత కృషి, ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. సింగర్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, రచయిత కానివ్వండి. ఇది అయిన తర్వాత, రికార్డింగ్ అయిన తర్వాత అక్కడ షూటింగ్లో ఇంకా యాక్టర్స్ కూడాను అసలు అంతా ఆ లిరిక్స్ నేర్చుకొని ఆ కట్లు లేకుండా ఒక ఫుల్ లెంగ్త్లో చేసుంటారు మోహన్ బాబు గారు కూడా ఈ పాట. సో హ్యాట్స్ ఆఫ్ ఈ మొత్తం టీమ్కి, ఈ పాటకి, ఈ క్రియేటర్స్ ఇక్కడ ఉన్నారు మన మధ్యలో, వాళ్ళకి ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఇకపోతే విజయప్రకాష్ గారు, హితేష్ సాయ్ అండ్ కుశల్, వీళ్ళు ఈ పాట ఎలా పాడారు అన్నది చాలా మంచి ప్రయత్నం. యాజ్ ఎ సింగర్ చెప్పాలంటే ఇట్స్ నాట్ ఈజీ. ఇలాంటి నేను అదే సునీత గారిని నేను బిఫోర్ యూ స్టార్టెడ్ కీరవాణి గారిని నేను సార్ని అడగాలి ఎలా ఎస్పీబీ గారు పాడారు, ఎందుకంటే ప్రతి ఒక్కసారి ఈ పాట వినేటప్పుడు అఫ్ కోర్స్ కంపోజిషన్ అని వచ్చినప్పుడు ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ కంపోజిషన్. అంటే ఒక పక్కన ఒక సినిమా సిచ్యువేషన్ కోసం కంపోజ్ చేయడం ఒకటి, కానీ దానితో టు మేక్ ద ఇండస్ట్రీ, మ్యూజిక్ ఇండస్ట్రీ రిచ్ అనేది కూడా ఇంకొక ఆబ్జెక్టివ్. సార్ ఇప్పుడు చాలా గ్రహభేదాల గురించి చాలా బాగా చెప్పారు. సింగర్స్కు ఇదొక ఇన్స్టిట్యూషన్లా. ఈ ఒక్క పాటే చాలు. ఈ ఒక్క పాటని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ పాటలోనే ఒక యూనివర్సిటీ ఉంటుంది. ఒక్క పాటలో ఒక యూనివర్సిటీ ఉంది. ఎస్పీబీ గారు 2 పాత్రలు ఒక గొంతు, కానీ ఒక గొంతులో 2 పాత్రలు. అది 2 పాత్రలు ఒక గొంతులో, ఒక గొంతులో 2 పాత్రలు. సో అలాంటి విషయాల్ని మనం స్టడీ చేయాలి. మీరు అర్థం చేసుకున్నారా గ్రహభేదం దాంట్లో జరిగిందని, లేక ఊరికే అలా బైహార్ట్ చేశారా? ఓకే, బేసికలీ ఇప్పుడు అది హిందోళ రాగం. సార్ ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్. సో హిందోళ రాగం అది సగమదని సా ఔడవ రాగం అంటే 5 notes.
ఇప్పుడు గా మనం శృతి మార్చము, స్కేల్ మార్చము, కానీ గా వచ్చి షడ్జంగా మారుతుంది. గమదని సగా గసని దమగ గమదని సగ సద పమరే సా సరి మ పద సా సద పమరే సా, అది దుర్గా. మదని సగ మగ సని దమ సగ మ పని సా సని పమగ సా, శుద్ధ ధన్యాసి. ద ద ద మగ సని ద దని సగ మద సా సద పగరి సా సరి గ పద సా, మోహనం. నీ నిద మగ సని ని సగ మద ని సా సని పమరి సా సరి మ పని సా, మధ్యమావతి. ఇలా ఇన్ని రాగాలు ఒక రాగంలో ఉంది. వెన్ యూ డూ ది గ్రహభేదం. హిందుస్థానీలో దాన్ని మూర్ఛన అంటారు, వెస్టర్న్లో మోడ్స్ అంటాం. కానీ ఇవన్నీ మనం స్టడీ చేయాలి. ఆ స్టడీ చేయాలంటే ఒక గురువు అవసరం. గురువు ఉన్నప్పుడే అవన్నీ, ఎందుకంటే ఆ గురువు విల్ ప్రొవోక్ యూ, ఆ గురువు విల్ ప్రొవోక్ యూ, హీ విల్ స్టిమ్యులేట్ ఇంట్రెస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ వాట్ వీఆర్ డూయింగ్. అంటే మనం పాడే పాట బట్టి మనం వినేసి పాడడం కాదు, దాని గురించి మనం ఆలోచించాలి. ఏముంది దీనిలో, ఎన్ని విషయాలు ఉన్నాయి, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో దాన్ని చూస్తే మీకు అన్నీ, అదొక పెద్ద ప్రపంచం. అది దాన్ని ఒకసారి అర్థం చేసుకుంటే, we can't sing like SPB sir, but at least we can start walking in that path. So all the very best. మంచి ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చంద్రబోస్ గారు, చాలా విషయాలు ఈ పాట గురించి కీరవాణి గారు చెప్పారు, విజయప్రకాష్ గారు చెప్పారు. చాలా బాగా పాడారు. ఆశాంతం ఆకట్టుకుంది, రక్తి కట్టింది. ఇందులో అంటే సంగీత ప్రధానమైన పాటలో కూడా సాహిత్యం ఎంత చక్కటి కవిత్వం రాశారు శాస్త్రి గారు. అంగులని పల్లవి చేశారు, శారద స్వరముల సంచారానికి చరణములు అందించారు. గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా అన్నారు. ఎంత మంచి కవితాత్మకమైన పంక్తులు ఇవన్నీ కూడా. శాస్త్రి గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేద్దాం ఈ సందర్భంగా. ఈ పాటతో నాకు ఒక వ్యక్తిగతమైన అనుబంధం ఉంది. ఇది ఇద్దరు గాయకుల మధ్య పోటీ. ఈ పాట గురించి, ఈ సినిమా పాటల గురించి ఒక పాటల పోటీ పెట్టారు విజయవాడలో, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పాటల పోటీ, ఈ సినిమా పాటల పోటీ. కీరవాణి గారు న్యాయ నిర్ణేత. చాలా రోజుల క్రితం నేను వరంగల్లో చదువుకుంటున్నాను, డిప్లొమా. ఎలాగైనా ఈ పాటల పోటీకి వెళ్ళాలని తపన. ఈ పాట, నా పాట పంచామృతం పాట మొదటి నుండి చివరి స్వరాలతో సహా బ్రహ్మాండంగా నేర్చుకున్నా, పాడాను, చాలా సందర్భాల్లో పాడుకున్నా. అందరు నువ్వు వెళ్ళు ఆ పాటల పోటీకి వెళ్ళు, కీరవాణి గారిని కలువు అని చెప్పారు. కీరవాణి గారిని కలవాలి, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ పాట పాడి మొదటి బహుమతి పొందాలి, ఎలాగైనా కీరవాణి గారి దృష్టిలో పడాలని చాలా కృషి చేశాను. చివరికి వెళ్ళడానికి బస్ ఛార్జీ లేక వెళ్ళలేకపోయాను విజయవాడకి. అయితే నిజంగా ఆ కోరిక అంత గాఢంగా ఉండడం వల్ల సినిమాల్లోకి రావడం, రచయితగా ప్రవేశించడం, పెళ్లి సందడిలో సినిమా రచయితగా, గేయ రచయితగా సమక్షంలో కూర్చుని పాటలు రాసిన తర్వాత కీరవాణి గారు సరిగమ పదనిస రాగం పాట స్వరపరిచిన తర్వాత రేపు రికార్డింగ్ ఎవరిని పిలుద్దామంటే బాలుగారు, మనో గారు, మన కళ్యాణ్ మాలిక్ గారు అంటూ నా వైపు చూసి, మన చంద్రబోస్ గారు కూడా పాడతారు అనగానే రాఘవేంద్ర గారు ఏమైనా నువ్వు పాడతావంటే పాడతాను సార్ అన్నాను. తెల్లారి పాట రికార్డింగ్. కుణుకు కోసమే ఆఫీసులున్నవి, క్యూల కోసమే రేషన్లు ఉన్నవి అనే వాక్యాలు నావే అందులో. అలా నాకు పాట పాడే అవకాశం ఇచ్చారు కీరవాణి గారు. ఆ పాటకు పారితోషం కూడా ఇప్పించారు. చంద్రబోస్ గారు, చాలా కొత్త విషయం తెలుస్తుంది నాకు ఇప్పుడే. మీరు తుమ్మలపల్లి కళాక్షేత్రంకి రాదలుచుకున్న వాళ్ళలో మీరు కూడా ఉన్నారని. అయితే మీకు ఒక చిన్న విన్నపం. ఇప్పుడు మీకు సొంత కారు ఉంది కాబట్టి, మేము ఎప్పుడైనా పాట రాయమని పిలిచినప్పుడు రాలేకపోవడానికి మీరు బస్సు దొరకలేదు, ఛార్జీ లేవని మాత్రం వంక పెట్టలేరు. అది గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ గురుగారు. సునీత గారు, ఇన్స్టెంట్లీ ఆవేళ గుంటూరు నుంచి బస్లో తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్ళి ఫస్ట్ టైం కీరవాణి సార్ని చూసింది అక్కడే, వారి ముందు పాడింది అక్కడే, ఫర్ ద సేమ్ కాంపిటీషన్. మే 10th మా ఇద్దరు పుట్టినరోజులు ఓకే. సునీత గారు May 10th, నాది May 10th. కీరవాణి గారు అంటారు, మీ ఇద్దరు కలిస్తే సీతారామశాస్త్రి గారిని చూసినట్టు ఉంటుందంటే. ఎందుకు సార్ అంటే, సీతారామశాస్త్రి గారిది May 20th 20 బర్త్డే, అయింది 10 May 20. సో ఆ ఒక్క ఇన్సిడెంట్ మాత్రం నేను మిమ్మల్ని రిప్రజెంట్ చేశానని అనుకోండి చంద్రబోస్ గారు.
ఆ, అప్పుడు కలికి చిలకల కొలికి మాకు మేనత్త అనే పాట పాడాను. ఆ రోజు ఫైనలిస్ట్ని కూడా. సునీత పార్థసారథి, నీతో అవును పాటు సార్. పార్థసారథి కూడా విన్నారు. మేమిద్దరమే విన్నారు సార్ ఆ కాంపిటీషన్లో. వండర్ఫుల్ మూమెంట్. ఇద్దరూ చాలా మంచి ప్రయత్నం చేశారు. చాలా కష్టం ఈ పాట పాడడం. డివైడ్ చేసుకున్నారు కాబట్టి మీరు ఎవరి పోర్షన్ వాళ్ళు బాగా నిభాయించగలిగారు. అయితే హితేష్ ఉచ్చారణ నువ్వు ఇంకొంచెం సరి చేసుకోవాలని అనిపించిందమ్మా. ఓకే మేడం. దాని మీద ఇంకొంచెం దృష్టి పెడితే బాగుండని అనిపించింది. ఓకే మేడం. కుశల్ నువ్వు టెన్షన్ పడినంత బ్యాడ్గా పాడలేదు అబ్బాయి. అదంతా ముందరేనా? ఇద్దరు చాలా బాగా ప్రయత్నం చేశారు. ఇక్కడున్న ఇంతమందిని ఎంటర్టైన్ చేశారు ఈ పాటతో. కంగ్రాచులేషన్. సగమ పమగ సగమ పమగ సగమ పమ పమ పని పమ